ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోన్నమ. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవింద గోవింద ఉంటారు. పిల్లలకు బాగా సహకరిస్తుంటారు. పెద్దల ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క కన్యా రాశి వారు శ్రీరామ్ స్వల్ప శ్రమతోనే సాధించగలుగుతుంటారు. ఎప్పుడు ఏదో ఒక కార్య నిమిత్తమై బిజీగానే ఉంటుంటారు. మీ పాత వ్యవహారాలు, పాత రుణములు, పాత ఆరోగ్య సమస్యలు వంటివి అన్ని ఆయన గురించి 2 వాక్యాలు. చాలా ఎక్కువ చెప్పిందమ్మ. సభాయ నమః. సమస్త సన్మంగళాన్ని భవంతు. పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలందరికీ. బహుశా స్వామివారు పంచాంగం చెప్పే ఉంటారు. పరాభవం అంటే మనకి టైటిల్స్ వల్ల భయం కలుగుతుంది. పరాభవం అంటే అవమానం కదా, ఏమైనా అవుతుందని. దానికి ఒక్కొక్క పదానికి సంస్కృతంలో చాలా చాలా అర్థాలు ఉంటాయి. మాయాబజార్ సినిమాలో శాస్త్రం ఎప్పుడు కర్కశంగానే చెప్తుంది, మనం మాత్రం సౌమ్యంగా తీసుకోవాలి అన్నాడు. అంచేత దయచేసి ఎవరూ భయపడక్కర్లేదు. జ్యోతిష్యము అంటే ఒక బ్యాటరీ లైట్ లాంటిది. అంటే నీ దారిలో ముళ్ళున్నాయా రాళ్ళున్నాయా చూపిస్తుంటుంది. కాబట్టి దాన్ని చూసి మనమే ఏరి పారేసుకోవాలి తప్ప బ్యాటరీ లైట్ ఏమీ ఏరదు. అది అంచేత సుఖమో కష్టమో నష్టమో మంచో చెడు అన్నీ మనమే అనుభవించాలి. కాకపోతే ఏంటంటే ఇవి మార్గదర్శకాలు మాత్రమే, ఇవే ఫిక్స్డ్ కావు ఏవి. ఇందాక ఎవరికో ఆదాయం 14 అంటే చాలా సంతోషించా, వెంటనే ఖర్చు 11 అన్నాడు. ఇంకెందుకు వాడికి ఆదాయం? కాకపోతే అప్పులు ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఏదైనా చెన్నై రావడం అనేది, చెన్నపట్నానికి రావడం అనేది అంటే వెన్ ఐ వాజ్ నథింగ్ ఐ కేమ్ విత్ ఎ సింగిల్ పెన్ హియర్ అండ్ టుడే ఐఎమ్ బికాజ్ ఆఫ్ చెన్నై. చెన్నపట్నానికి ఎప్పుడు వచ్చినా నాకు పుట్టింటికి వచ్చినట్టే ఉంటుంది, అంత అటాచ్మెంట్. ద రీజన్, నిజానికి నేను నిన్న రాత్రి వచ్చాను. పురుషోత్తం గారు పాపం ఫాలో అవుతూ ఆయన ఏం చెప్పాడంటే, సార్ ఈసారి ఆంధ్ర క్లబ్కి రావాలంటే తప్పకుండా సార్, ఇట్స్ మై ప్లెజర్. ఎందుకంటే 1978లో ఇదే ప్రాంగణంలో మేము రాళ్లపల్లి గారి ట్రూప్ తోటి నాటకం వేయడానికి వచ్చాం. అప్పుడు ఆంధ్ర క్లబ్ వాళ్ళు అక్కడ అసలు ఇక్కడ అడుగు పెట్టడం, ఇక్కడ నాటకం వేయడం అనేది మాకు ఒక ఆస్కార్ అవార్డుతోటి సమానం. అంత ఎంజాయ్ చేసాం. అప్పట్లో మహానుభావులు గుమ్మడి గారు, రాజబాబు గారు, ప్రతిభా శాస్త్రి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, చాలామంది మా నాటకం ముగింపు లేని కథ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా వేసాం అన్నమాట. ఈ వెనకాల ప్రాంగణంలో ఓపెన్ ప్లేస్లో నాటకం రాసింది రాళ్లపల్లి గారు, మా గురువు గారు. నేను అందులో వారి మామగారి వేషం, అంటే 80 ఏళ్ల మామ వేషం వేశాను. నాటకం చాలా అంటే యావత్ ఆంధ్రదేశం అంతా ఆడాం. అప్పట్లో ఎన్నో ప్రైజులు వచ్చాయి. వెరీ వెరీ రియలిస్టిక్ ప్లే. నాటకం
చూసి కిందకి వచ్చినప్పుడు అప్పటికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కుర్చీలో కూర్చున్నారు. ఆయనకి గొంతు పోయింది, ఆపరేషన్ అయిన సంభవం. ఆయన అప్పట్లో పేపర్లో రాస్తుండేవాడు. నాటకం చూసి మా ట్రూప్ అంతా ఆయన నమస్కారం చేసుకుంటే ఆయన స్లిప్లో ఇది నాటకంలా లేదు, కిటికీలోంచి చూస్తున్న ఒక జీవితంలో ఉంది అన్నాడు. ఆయన రాసిచ్చారు. అది నాకు చాలా గొప్ప అనుభూతి. అలాంటి ఈ ప్రాంగణానికి ఇన్నేళ్ల తర్వాత మళ్ళా అంటే చెన్నై తరచూ వచ్చి వెళ్ళి మొన్న మణిరత్నం గారి సినిమా కూడా చేశాను, థగ్ లైఫ్ చేశా. ఐ వాజ్ హియర్ ఫస్ట్. మొన్న 5-6 సార్లు వచ్చి వెళ్ళాను. బట్ ఆంధ్ర క్లబ్ ఈ ప్రాంగణానికి రావడం, ఇట్లా మీ అందరినీ కలవడం అనేది ఒక గొప్ప అనుభూతిగా నాకు భావిస్తున్నాను. ఇవాళ ఈ అవకాశం వచ్చిన ఆంధ్ర క్లబ్ నిర్వాహకులకి, ఎన్నో ఏళ్లుగా ఉన్న వాళ్ళకి, అలాగే నన్ను ప్రత్యేకంగా నన్ను ఇక్కడికి పిలిచిన మా పురుషోత్తం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్యక్రమం యాక్చువల్గా ముఖాముఖి అంటే జస్ట్ ఇంటరాక్షన్ సెషన్ అండి. ఇది అవధానం కాదు. అంటే మీరు ఒక క్వశ్చన్ వేసి ఎలా చెప్తాడో చూద్దాం, టెస్ట్ కాదు దయచేసి. వీడంతా చూద్దాం ఇవాళ మళ్ళీ ఆంధ్ర క్లబ్ పేరు అట్లా దయచేసి నన్ను అలా హింసలు ఏం పెట్టకుండా చాలా మీకు కావాల్సిన ఏమన్నా అంటే నాటకం గురించి కానీ, సినిమా జీవితం గురించి కానీ, నా ఆధ్యాత్మిక జీవితం గురించి కానీ, నా సాహిత్యం గురించి కానీ, నా శివతత్వాల గురించి కానీ ఏవైనా సరే కొన్ని క్వశ్చన్స్ మీరు ఇన్వైట్ చేస్తాను. అలాగే మధ్య మధ్య నేను శివతత్వాలు కూడా ఒక 2-3 పాడదామని నిర్ణయించుకున్నాను. వాళ్ళు నాకు సహకారగానం, అమృతంగా ఇష్టపడి ఉన్నారు కాబట్టి సరే సందర్భంగా పాడదామని ఉద్దేశం. అంచేత ఈ హ్యాండ్ మైక్ పంపిస్తూ ఉంటాను. మీరు క్వశ్చన్ అడగండి, దాన్ని బట్టి మనం ఎలాంటి సమాధానాలను చెప్పాలో ఆలోచిస్తాను. నిన్ను సేవింపగ ఆపదల్ గలుగని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాపుడనని సంసార మోహంబు వైగొనని గ్రహగతుల్ ఉందింపని మేల్ వచ్చిన రాని అవి నీవు భూషణములే శ్రీ కాళహస్తీశ్వర. కాళహస్తీశ్వర శతకం మహానుభావుడు దుర్జటి రాశాడు. ఆంధ్రదేశంలో మన తెలుగులో ఉన్న శతకాలన్నింటిలోనూ మకుటాయమానమైనది కాళహస్తీశ్వర శతకం. అలాగే దాశరథి శతకం. ఈ 2 చాలా ప్రసిద్ధమైన శతకాలు. జీవితంలో ఎన్నో భోగాలు అనుభవించి అవన్నీ ఎందుకు పనికిరావని తెలుసుకుని ఒక ఫిలసాఫికల్ ఏజ్కి వచ్చిన తర్వాత దూర్జటి రాసిన పరమోత్తమమైన శతకం దూర్జటి కాళహస్తీశ్వర శతకం. ఇన్నేళ్ళైనా ఇంకా ఇంత పచ్చిగా నిజాల్ని చెప్తూ బహుళ ప్రచారం పొందిన ఈ కాళహస్తీశ్వర శతకంలో నిన్ను సేవింపగా ఆపదలు కలగని, నిన్ను నేను పూజించే క్రమంలో నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే, గ్రహగతులు గుందింపని అన్నాక చివరిగా కష్టాలు వచ్చినా అంట్ల నాకు సుఖాలు వచ్చినా సరే అది నువ్వే కారణం అంటూ కాళహస్తీశ్వర స్వామిని స్తుతిస్తున్నాడు దుర్జటి. అలాగే ఇవాళ ఎవ్రీడే వీఆర్ లివింగ్ ఇన్ అ టర్మాయిల్. ప్రపంచం అంతా ఇవాళ భీభత్సంగా ఉంది. ఇవాళ ఈపాటి సుఖశాంతులతోటి ఇవాళ మనం ఉగాది ఇంత ఆనందంగా ఈ చెన్నైలో చెన్నపట్టణంలో జరపగలుగుతున్నామంటే ఆ పరమేశ్వరుడి కృప. ఇక్కడ బాంబు పడుతుందా, ఎక్కడ భీభత్సం అవుతుందా, అసలు ఉంటుందా లేదా అనే స్థితిలో మనం నిరామయంగా ఇంత హాయిగా ఇంత ఆనందంగా మనం ఉంచిన ఆ పరమేశ్వరుడికి ఒక్కసారి ప్రణామాలు చెప్పుకుంటూ కార్యక్రమం మొదలడం. ఎనీబడి కెన్ ఆస్క్ ఎనీథింగ్. అయితే అడిగాను కదా అని చెప్పి మహేష్ బాబు రాత్రి ఏం చేస్తాడు, ఆవిడ పొద్దున్నే చేసి ఇట్లాంటి దయచేసి అడగండి. పర్సనల్ విషయాలు నాకు కూడా తెలియదు కాబట్టి హ్యాండ్ మైక్ ఎవరన్నా ఒకసారి లేచి అడిగితే వాటికి మైక్ ఇస్తారు. మీ జీవితంలో నాటకాల్లో నటించారు, సినిమాల్లో నటించారు, సాహిత్యంలో పండిపోయారు, దర్శకులు గారు గొప్పగా చేశారు.
వీటిలన్నింటిలో మీకు తృప్తినిచ్చింది, గొప్పగా తృప్తినిచ్చింది ఏ ప్రక్రియ? జనరల్ గా ఈ మాట చాలా మంది అడుగుతుంటారు, మీకు రచన ఇష్టమా, నటన ఇష్టమా అంటే, నీకు భోజనం చేయడం ఇష్టమా పడుకోవడం ఇష్టమా అంటే భోజనం చేసి పడుకోవడం ఇష్టం. సార్, ఈ కళా ప్రక్రియలో రెండు ఉంటాయి ఎప్పుడు. ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్, మంచి వేషం చేసాం. రెండోది జేబు సాటిస్ఫాక్షన్, డబ్బులు గట్టిగా వచ్చేయలేదా. అంచేత చాలా రకాలు చేసినా కూడా ఎక్కువ భాగం మనస్సుకి తృప్తి కలిగే అంశాలు చాలా తక్కువ ఉంటాయి సార్. అక్కడక్కడ అలా మెరుస్తూ ఉంటాయి. ఎందుకంటే అద్భుతాలు ఎప్పుడు జరగవు, డబ్బా జరుగుతాయి. అప్పుడే బాగుంటుంది. జీవితంలో కష్టాలు రాకూడదు అనుకోకూడదు, కష్టాలు రానివ్వండి కానీ తట్టుకునే శక్తిని ఇవ్వమని మాత్రమే ప్రార్థించాలి. సో కష్టాలు రావాలి మనకి, కానీ తట్టుకునే శక్తి కూడా కావాలి. అంచేత ఐ ఎంజాయ్డ్ ఆల్ మై కెరియర్ సార్. నాటకం అప్పుడు ఏమిటంటే ఒక ట్రైనింగ్ ప్రాసెస్. నాటకం ఎలా ఉంటుందంటే డబ్బులు ఏముండవు నాటకాల వాళ్ళ దగ్గర. మా జేబుల్లో వచ్చి మేము అమ్ముకుని వాచిలు తాకట్టు పెట్టుకుని అలా నాటకాలు ఇక్కడ మీ అందరితోటి ఈ చప్పట్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పడే తాపత్రయమే నాటకం అంతా జరిగింది. దాదాపు 18 ఏళ్ల పాటు నాటకాలు వేశాను. ఆ తర్వాత నాటకం చూసిన ఒక నిర్మాత నన్ను ఫస్ట్ టైం నువ్వు వచ్చి సినిమా రాయి అని ఫస్ట్ టైం ఫ్లైట్లో ఇక్కడికి తీసుకొచ్చాడు, చెన్నైకి. అంటే నాటకమే నన్ను ఫ్లైట్ ఎక్కించింది. ఇక్కడికి వచ్చాం, ఈ సినిమా చూసాం. సినిమా అట్మాస్ఫియర్ నాకు నచ్చలేదు, వెనక్కి వెళ్ళిపోయాను. మళ్ళా పిలిచాను, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. మూడోసారి వచ్చా, వంశీ గారు లేడీస్ టైలర్ రాశాను, అది సూపర్ హిట్ అయింది. మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూసుకెళ్ళి మీ ఆశీర్వాదాలు ఇవాళ వరకు హాయిగానే కొనసాగుతున్నాను, తృప్తిగా ఉన్నాను సార్. జీవితంలో నాకు కోరికలు ఏమీ లేవు సార్, అన్నీ తీరిపోయాయి. నాకు 3 కోరికలు ఉండేవి. మేము మిడిల్ క్లాస్, 7 నెలలు, రైల్వే క్వార్టర్స్లో ఒకటే బాత్రూమ్ ఉంటుంది. ఒక గంట సేపు వేడి నీళ్ళతో స్నానం చేసే అవకాశం లేదు కదా అనుకుంటుండేవాడిని. ఎందుకంటే నా టైం, నేను స్నానం చేసే టైంకి బాయిలర్ ఆరిపోయేది, గోరువెచ్చగా ఉండేది నీళ్ళు అనమాట. అంచేత ఎప్పుడైనా సరే వేడి నీళ్ళు గంట సేపు పోసుకోవాలి అనుకున్నాను. సదాస్తు అన్నాడు దేవుడు. బతుకంతా హోటల్స్లోనే తిరుగుతుంటాం కదండి, కావాల్సిన వేడి నీళ్ళు పోసుకుంటున్నాను. ఒకటి. 2, మా అన్నయ్య పుస్తకాలను బాక్స్లో పెట్టి తాళం వేసుకెళ్ళిపోయాడు. దొంగతనంగా 1-2 చదివేవాడు. నేను ఒక మంచి లైబ్రరీ ఉండాలి నాకు అనుకున్నాను. ఒక ఫ్లోర్ అంతా లైబ్రరీ అన్నది ఇవాళ అది తీరిపోయింది. ఈ యావత్ భూమండలం మీద 1 ఎకరం పొలం ఉంటే బాగుంది అనుకున్నాను. మా అమ్మ పుట్టిన చోట ఒక 4 ఎకరాల పొలం కొనుక్కున్నాను. అంచేత నా కోరికలు అన్నీ తీరిపోయాయి. ఇక నాకు మిగిలినవన్నీ ఆశయాలు మాత్రమే, అంటే ఆస్కార్ సాధించడం అలాంటివి మాత్రమే. థ్యాంక్ యూ సార్. బన్నీ గారు నమస్తే. 1982 నుంచి 85 ఫ్లాష్ బ్యాక్ అంటే ఇష్టం లేదమ్మా మైకి. 84 to 85 అనుకుంటాను. హనుమంతరావు గారని ఒక ప్రొడ్యూసర్ అవునండి. సికింద్రాబాద్ ఉన్నప్పుడు మీరు ఒక సినిమా రైటర్గా అక్కడ ఉండేవాళ్ళు. మీరు వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి మా ఇంటికి వచ్చేవాళ్ళు. సత్యాదేవి జ్ఞాపకం ఉన్నానా? అదే మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. 1-2 సార్లు మనం ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు మీరు నన్ను విజిట్ చేశారు, లాంగ్ బ్యాక్. సో ఇట్స్ వండర్ఫుల్ మెమరీ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. అండ్ సారీ, తెలుగులో మాట్లాడతాను. చాలా సంతోషంగా ఉంది. మీరు వస్తున్నారని నేను ప్రత్యేకంగా ఈ ఫంక్షన్కి వచ్చాను. చాలా ధన్యవాదాలు. సో మీకు నా తరపు నుంచి, భగవంతుడి తరపు నుంచి మీకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్య, అభివృద్ధి, మీరు ఇంకా ప్రాస్పారిటీ అంటే అభివృద్ధి చెందాలని మేము అందరం కోరుకుంటున్నాము. నేను చాలాసార్లు హైదరాబాద్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలనుకున్నాను. నా టైట్ షెడ్యూల్ వల్ల మిమ్మల్ని కలలేకపోయినాను. బట్ భగవంతుడు మీరు అన్నట్టు దయామయుడు. ఈ గేవ్ ఏ వండర్ఫుల్ ఛాన్స్ టు మీ. అండ్ వన్స్ అగైన్ మీరు వీలైతే ఎప్పుడైనా మా ఇంటికి ఒకసారి వచ్చి మా అతిథిని స్వీకరించండి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ మీరు అందరూ పోటీగా వచ్చి మా ఇంట్లో భోజనం చేసేవాళ్ళు. ఐ హోప్ యూ కెన్ రిమెంబర్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ వన్స్ అగైన్. హ్యాపీ ఉగాది. నెక్స్ట్ శివన్య
వచ్చింది చిన్నప్పటి నుంచే ఉండిందా లేదు ఎనీ పర్టికులర్ ఇన్సిడెంట్స్ లో మీకు వచ్చిందా అని నాకు జ్ఞానమే లేదు, శివ జ్ఞానమే. ఆయన తలుచుకుంటేనే జ్ఞానం సార్. అంతే సార్, అట్లా ఏం లేదండి. ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఆధ్యాత్మికత అనేది ఒక భాగం మాత్రమే. అయితే కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు నేను మా గురువు గారు ఫస్ట్ టైం హైదరాబాద్లో రాళ్లపల్లి గారు ఈ అయ్యప్ప మాల వేయడం అక్కడ సీతాఫలం మండిలో, అది చాలా కొత్త, అప్పుడు ఎవరికి తెలియదు అక్కడ. ఆయన దాదాపు ఒక 26 సార్లు వెళ్ళారు. ఆయనతో పాటు మేము కూడా వెళ్ళామండి. నేను ఒక 10 సార్లు వెళ్ళాను శబరి. ఒకసారి ఒక 10 తర్వాత నేను ఇక్కడి నుంచి 90s వెళ్ళిపోయాం అక్కడికి. 83 to 93 ఐ వాజ్ హియర్ ఇన్ చెన్నై. 93 వెళ్ళిపోయాము, అక్కడే సెటిల్ అయ్యాము. బికాజ్ ఐ బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, బార్న్ అండ్ బాట్ అప్. అక్కడి నుంచే పుట్టి పెరిగి అక్కడికి వచ్చాను. ఒకరోజు పొద్దున్న నేను అభిషేకం చేసుకుందామని దేవుడి రూమ్లోకి వెళ్తుంటే న్యూస్ పేపర్ వచ్చింది. దానిలో శబరిమలలో శిఖరం కూలి 200 మంది తెలుగు వాళ్ళ మృతి అని ఉంది. ఒక వేదనకి గురైంది మనసు. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు వెళ్ళాను, అందులో నేను కూడా ఉండేవాడిని తెలియదు. ఎన్నో ఆశలతోటి ఆశయాలతో కోరికలతోటి శబరిమలకి వస్తారు. అలాంటి వాళ్ళని ఇలా ఎందుకు తీసుకెళ్ళిపోయావు ఒకటి. పోనీ అక్కడ శబరిమల పోవడం వల్ల వాళ్ళకి ఏదో పుణ్యలోకాలు ప్రసాదించవచ్చు. వాట్ అబౌట్ దేర్ ఫ్యామిలీస్? వాళ్ళ పిల్లలు ఏమిటి, వాళ్ళ తల్లులు ఏమిటి, వాళ్ళ తండ్రులు ఏమిటి, వాళ్ళ భార్యలు ఏమిటి? సో ఒక విధమైన మానసికమైన వేదన కలిగి అభిషేకం చేస్తున్నప్పుడు అప్రయత్నంగా ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివ, ఆటగద కేశవ. ఒక వేదనతోటి అలా ఒక అప్రయత్నంగా రాయడం 108 దాదాపు 22 రోజుల పాటు నేను అది రాసి తర్వాత ప్రపంచమంతా గానం చేయడం. అంచేత ఎప్పుడైనా శ్లోకం నుంచే శ్లోకం పుడుతుంది, రామాయణం అలా పుట్టింది. అంచేత శివ జ్ఞానం అని నేను అన్న కానీ బోళాశంకర్ అంటే మన అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ. రాజశేఖర చరిత్రమని మాదయ్య గారి మల్లన్న అని ఒక కవి ఉండేవాడు అష్టదిగ్గజాల్లో, మన కృష్ణదేవరాయల అష్టదిగ్గజాల్లో. ఆయన రాజశేఖర చరిత్రము అని ఒక కావ్యం రాశాడు. రాజశేఖరుడు అంటే ఎవరంటే రాజు అంటే ఇక్కడ చంద్రుడు. రాజు చంద్రుణ్ణి శిఖలో ధరించిన వాడు కాబట్టి రాజశేఖరుడు శివుడు. శివుడి గురించి ఎంత బాగా చెప్పాడంటే ఆ కవి, నీలకంఠేశు శిరముపై నీళ్లు తల్లి పత్రినవాడు విసుమంత పరవైచు, కామధేనువు వానింటి గాడి పసరం, అల్ల సురశాకి వానింటి మల్లె చెట్టు. అంటే నువ్వు నిష్టగా ఉన్నా లేకపోయినా ఉడికే పత్రి తీసి అలా పారేసినా నీళ్ళలా చిలకరించినా సరే ఆ పరమేశ్వరుడు బోళాశంకరుడు కాబట్టి కామధేనువు మీ ఇంటి పాడి ఆవైపోతుంది. ఆ పారిజాత వృక్షం కల్పవృక్షం ఏదైతే ఉందో మీ ఇంటికి మల్లె చెట్టు అయిపోతుంది అని రాశాడు. దాన్ని నేను తెలంగాణ యాసలో చెంబెడు నీళ్లు పోస్తే పుష్, చెంబెడు నీళ్లు పోస్తే పుష్, చిటికెడు బూడిదే పోస్తే బస్, ఒటి పుణ్యానికి మోక్షం ఇస్తావు కదా శబాషిరా శంకర. అంచేత విభూతి అంటే ఏమిటంటే విభూతిరైశ్వర్యం అణిమాదికమస్తదా అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తదా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం శాస్త్రభూత. ఇచ్చేది విభూతి ఐశ్వర్యం అంటారు. భూతి అంటే ఐశ్వర్యం, విభూతి అంటే మహైశ్వర్యం. ఎవరికైనా డబ్బులు కావాలంటే డైరెక్ట్గా లక్ష్మీదేవి అడిగితే ఇవ్వడదండి. మీరు ఎప్పుడైనా శివాలయాల్లో వెళ్తే మనకి గర్భగుడి ముందు లక్ష్మీదేవి ఉంటుంది. అంటే
అన్నయ్య వీడు వచ్చాడు డబ్బులు ఇవ్వనా అంటే శివుడు అంటే ఆవిడిస్తుంది. అంచేత ఐశ్వర్యం కావాలంటే శివుణ్ణి కోరు కావాలి, లక్ష్మీదేవిని కాదు. అది అసలు రహస్యం అక్కడ ఉందన్నమాట. కాకపోతే మరి విభూది ఏమిటంటే, ఒరే నీ దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నా ఫైనల్గా ఇది గుర్తు చేస్తుంది. విభూది తప్ప మరో గత్యంతరం లేదు. అంచేత లెట్ us హ్యావ్ అవర్ ప్లే అండ్ రిమైన్ సైలెంట్. థ్యాంక్ యూ. చేసేసుకోండి. నెక్స్ట్. నమస్కారం సార్. శారద, నా పేరు శారద అండి. అమ్మా, మీరు మిమ్మల్ని ఒక పాట అడుగుదాం అనుకున్నాను, ఈలోపే మీరే పాడేశారు. ఆటగలదా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మ్యూజిక్తో సహా తర్వాత పాడతానమ్మా. అది ఒక్కసారి నాకు చాలా ఇష్టమైన ఒక పాట అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అడగండి సార్. ఒక్క నిమిషం మృదంగా పెట్టండి. నమస్కారం అండి, నా పేరు రాజశేఖర్. ఇలా మనం ఉమెన్స్ డే, వాలంటైన్స్ డే, ఫాదర్స్ డే చేసిన రోజు చాలా వింటూ ఉంటాం. ఆ రోజు ఎప్పుడు నువ్వు ఫాదర్స్ డే రోజు మీది ఒక 50 గ్రూపుల్లో నేను పంపిస్తూ ఉంటాను, నాన్న ఎందుకు వెనకబడ్డాడు అనేది. అది చాలా ఎవ్రీ ఫాదర్స్ డే నేను వింటూ ఉంటాను, అన్ని గ్రూపుల్లో పంపిస్తూ ఉంటాను. ఇవాళ నాకు అవకాశం, మీరు కనుక అవకాశం ఇస్తే అది మీ నోటి ద్వారా లైవ్గా కవితను వినాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం ఈ ప్రోగ్రాంలో భాగంగా పెట్టుకుందాం. ఇంకెవరమ్మా? అడగండి అమ్మా. అయ్యా, కార్యేషు దాసి కరణేషు మంత్రి ఇట్లా 6 గుణాలు కులధర్మ పత్ని అని చెప్పారు శాస్త్రంలో. కానీ నేను విన్న దాంట్లో మంచి భర్తకు కావాల్సిన గుణగణాలు ఎక్కడ వినలేదు. శ్లోకంగా, పద్యంగా అది కొంచెం చెప్తే విందాం అనుకుంటున్నాను. నిజానికి అంటే పద్య రూపంలో లేకపోయినా మనకి ఏవైతే ఏ లక్షణాలైతే ఆడవాళ్ళకు ఉండాలో దానికి ద్విగుణీకృతంగా మగవాడికి ఉండాలి. ది రీజన్ ఈజ్, ఆడపిల్ల ఒక చోట పుట్టినప్పుడు తల్లి, తండ్రి, స్థలము, స్నేహితులు, అనుభూతులు యావత్తు వదిలేసేసి ఎవడో అనామకుడు, వాడు ఎలా ఉంటాడో తెలియదు, భవిష్యత్తు ఏమిటో తెలియదు, అత్తగారిలా ఇంటి ఎలా ఉంటుందో తెలియదు, ఆడబిడ్డ ఎలా వేధిస్తుందో ఏమిటో, అత్తగారు సూర్యకాంతమో తెలియదు. ఇన్ని తెలియకుండా ఒక వ్యక్తిని నమ్మి సమస్తాన్ని, గ్రేటెస్ట్ కాంప్రమైజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఉమెన్స్ లైఫ్ వెన్ షీ మ్యారీ సంబడి. జీవితంలో పరమోత్కృష్టమైన త్యాగం ఆడవాళ్ళది. అంచేత అలాంటి ఆడవాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మగది. మగవాడికి కూడా ఈ రూల్స్ అన్నీ ఉన్నాయండి. దురదృష్టవశాత్తు ఈ రూల్స్ పాటించకపోవడం వల్లనే ఇవాళ బ్రూడమ్లు అవి కొనుక్కుంటున్నారు ఆడవాళ్ళు. అర్థమైంది కదా? అది ఆ రివర్స్ అయింది. అంటే సహనాన్ని పరాకాష్ఠ స్థితికి తీసుకొచ్చి ఆడవాళ్ళ వేధించి 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 ఎందుకు పుట్టామా అనే స్థితి తీసుకొచ్చాం మనం. గమనిస్తే గత దశాబ్ద కాలంగా మనకి ఆడవాళ్ల పాపులేషన్ తగ్గి మగ వెధవులకు పెళ్ళిళ్ళు కావట్లేదు. గమనించారా? దీనికి కారణం మనమే. ఆడపిల్లని పెంచలేము, పోషించలేము, పెళ్లి చేయలేమన్న భయంతో ఆడపిల్లని గర్భంలో ఉండే చంపేస్తే ఆ గర్భస్థ శిశువు పెట్టిన శాపం ఇవాళ మన జాతి అంతా అనుభవిస్తుంది. అంచేత ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన సహధర్మచారిణి అన్నారు. అది మన భారతీయ తత్వంలో అర్ధనారీశ్వర తత్వం అంటే ఏమిటి సార్? మనం 33% అంటాం. అర్ధనారీశ్వర తత్వం అంటే ఏంటి? సగం ఇచ్చేయమన్నాడు. జీవితంలో సగం భాగం పార్వతీకి ఇచ్చేసిన వాడు శంకరుడు. అంచేత ఆ ఫిలాసఫీ కనుక మనం పాటిస్తే, ఇప్పుడే నేను మిథునం అనే సినిమా తీశా. అందులో ఆవిడ ఒక మాట అంటుంది, ఎన్నో ఏళ్ల నుంచి కోరుకుంటున్నాను నాకన్నా ముందు ఆయన పోతే బాగుండు. ఎందుకు తెలుసా అండి? మీకు కళ్ళజోడు ఇక్కడ ఉన్న విషయం కూడా మీ ఆవిడే గుర్తు చేయాలి. చాలాసార్లు నెత్తిమి పెట్టుకుని కళ్ళజోడుకు వెతుకున్న మొగాళ్ళని చాలామంది చూసా. మీ నెత్తి మీదే ఉందంటుంది ఆవిడ. అంచేత మగవాడు ఆడది బతకగలదు. ఎందుకు బతకగలదంటే కోడలు, కొడుకులు, మనవాళ్ళని చూసుకుని పాత అనుభూతులను ఎమరేసుకుంటూ ఆడది బతికేస్తుంది. కానీ మగవాడు బతకలేడు. ఎందుకంటే తను ఏ కాఫీ తాగుతాడో, ఎంత తాగుతాడో, అందులో పంచదార వెయ్యాలో వద్దో భార్యకి తెలుసు. కోడల్ని అడగలేడు 100 సార్లు, 5 సార్లు కాఫీ అడగలేడు. అంచేత ఈ మానసిక క్షోభతోటి
మగవాడు తట్టుకోలేక భార్య పోయిన 6 నెలల లోపలే వెళ్ళిపోతాడు. ఇక్కడ ఆడవాళ్ళు మాత్రం ఉండగలరు. అందుకైనా మనం ఆడవాళ్ళకు ఒకసారి నమస్కారం చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము 7 అన్నదమ్ములం అండి. మాకు ఆడవాళ్ళు లేరు. మేము అసలు ఆడపిల్ల నెత్తిని పెట్టుకునేవాళ్ళం. ఆడపిల్ల మా ఇంటికి వచ్చే కోడళ్ళని అంటే మా ఓడదినలు వాళ్ళు వస్తే మేము మహారాణుల్లో చూసేవాళ్ళం అన్నమాట. అలాగా అది చూసిన పరమేశ్వరుడు కరుణించి మా 7 అన్నదమ్ములకి 7 ఆడపిల్లల్ని ప్రసాదించాడు. నెక్స్ట్ స్క్రిప్ట్ కూడా ఏమండి స్క్రిప్ట్ చాలా ఏళ్ళ తర్వాత మా నిర్మాత ప్రసాద్ గారిని వాళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. సార్ ప్రసాద్ గారు లేచి అందరికీ చూపించండి. మా నిర్మాత గారండి, ఆయన సినిమాలు మేము నటించాను. అంటే మా అనుబంధం ఎన్నో ఏళ్ల తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్, మాకు చాలా డిగ్నిఫైడ్ మ్యాన్ అయినా నిజంగా అలాంటి మనుషులు మాకు. అంటే ఒకప్పుడు నిర్మాతలు ఎలా ఉండేవారంటే నిర్మాత వస్తే మొత్తం యావత్ టీము లేచి నిలబడేది దర్శకుడితో సహా. ఇవాళ రోజులు మారిపోయి డబ్బులు ఇచ్చే ప్రొడ్యూసర్ చేతులు కట్టుకుని నిలబడాల్సిన దుస్థితికి వచ్చాయి. కాబట్టి ఆయన సినిమాలు మానేసి హాయిగా ఇక్కడ కూర్చుని ఆయన వేరే కార్యక్రమాలు జరుపుకుంటున్నాడు. అలాంటి ఒక గౌరవప్రదమైన స్థితిలో నిర్మాతలు ఉండేవారు. ఆయన్ని చూడగానే నాకు ఆ పాత జ్ఞాపకాలు ఆనందాలన్నీ ఒకసారి. ఆయన చాలా సినిమాలు తీశాడు. నేను అందులో యాక్ట్ చేసింది కాలేజీ బుల్లెడని నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేశాను. నేను అందులో నెగిటివ్ క్యారెక్టర్ వేశాను. నెగిటివ్ క్యారెక్టర్ వేసినా చాలా విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆ సినిమా. అది ఇప్పుడు తమిళ్లో మళ్ళీ రీమేక్ చేద్దామని ఇప్పుడే అంటున్నారు ఆయన చేద్దామని. మరి ఆ వేషం నాకు ఇస్తాడో తీసేస్తాడో నాకు తెలియదు. కానీ అంటే అప్పటి లెక్క ప్రకారం చాలా 30 ఏళ్ల క్రితం అండి అది. అయ్యా సార్ నమస్కారం అండి. మనుషులు కనపడా ఈ ఆటగదరా శివ అని పాడారు కదా, అంతటి మహాశివుణ్ణి పట్టుకుని రా అని ఎందుకన్నారని చిన్న డౌట్. మనం బాగా కావలసిన వాడిని ఒరే అని అంటామండి. ఎందుకంటే రామదాసు అబ్బా తిట్టి ఎవడబ్బా సొమ్మని కలికి తూరాయి నీకు కొలుపు నా జయిస్తి రామచంద్ర నువ్వెవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని అబ్బదిట్టి తినని ఆయాసపడబోకు రామచంద్ర. అబ్బా ఈ దెబ్బల కోర్వక అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర. ఎప్పుడైతే ఎందుకంటే 9 భక్తులు ఉన్నాయి అందులో స్నేహం, దేవుడితో స్నేహం చేసినప్పుడు ఒరే అనుకోవచ్చు. ఆ స్నేహం చేసే స్థితికి మనం ఎదగాలి, అది ఇంపార్టెంట్. రచనా వ్యాసంగంలోకి రావడానికి ప్రేరణ ఏమిటి? మీ కుటుంబ నేపథ్యమా లేకపోతే మీకై అది సహజసిద్ధంగా అబ్బిందా? ఎందుకంటే మీ రచనల్లో సమాజం అలా ప్రతిబింబిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి? అంటే ఒకటి కొంచెం ఇంగువ కొట్టిన గుడ్డ కూడా ఉంది ఇందులో. మా వంశంలో కాస్త చదువుకున్నవారు రచయిత తిరుపతి వెంకట కవులు ఉన్నారు కదా. ఏనుగు నెక్కినాము ధరణీందులు మొక్కగా నిక్కినాము సన్మానములందినాము బహుమానములన్ గ్రహించినారమెవ్వారిని లెక్కజేయక నివారణ దిగ్విజయంబునర్చి ప్రజ్ఞానిధులంచు పేరుగొని నారము. ఇది ఎలా ఉంటుందంటే మేము ఎలాంటి వాళ్ళమో తెలుసా? ఏనుగు నెక్కినాము, ధరణీందులు మొక్క రాజుల వద్ద నిక్కినాము, సన్మానములందినాము, బహుమానములను గ్రహించినాము, ఎవ్వారిని లెక్కజేయక నివారణ దిగ్విజయంబునర్చి ప్రజ్ఞానిధులంచు పేరు కొనినారము. ఇక్కడ ఫినిషింగ్ ఇస్తారు. నీవలనన్ సరస్వతి అంటే అమ్మా ఇదంతా మా గొప్పదనం కాదమ్మా తల్లి, నీ వలన
అలాంటి తిరుపతి వెంకట కవులు మా ప్రపితామహులు. అయితే వాళ్ళేదో మా తాతల నేతుల దగ్గర అట్లా కాకుండా కాస్త సాహితీ వ్యవసాయం ఇంటి నిండా ఉంది. అంచేత అడప మెల్లిగా ఏదైనా సరే మన దగ్గర ఇన్స్టింక్ట్ ఉన్నప్పుడు దానికి సాధన వలనే అది సాధ్యమవుతుంది తప్ప మా తాత గొప్ప రవీంద్రనాథ్ ట్యాగూర్ అయిన మాత్రాన నేను గొప్పగా పద్యాలు రాయాలని ఏమీ లేదండి. దేనికైనా సాధన సాధన సాధన. దట్స్ ఆల్. నెక్స్ట్ ఒక పాట పాడుకుందాం. చెప్పండి. నానాజీ క్యారెక్టర్ ఇప్పుడు కూడా అట్నే ఉంది సార్. నేను అక్కడ నుంచి చూశాను మిమ్మల్ని. ఆ నానాజీ క్యారెక్టర్లోనే నాకు కనిపిస్తున్నారు. అటువంటి పాత్ర వచ్చి వేయాలని మాకు ఒక ఆశ సార్. నానాజీ క్యారెక్టర్ నెగటివ్ క్యారెక్టర్ అండి అది. శివ అనే సినిమాకి బేసిక్గా నేను రైటర్ని. రామ్ గోపాల్ వర్మ ఇక్కడే చెన్నైలోనే ఆఫీస్ ఉండేది, అన్నపూర్ణ వాళ్ళది. నన్ను యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ మేము చేస్తున్న రావు గారిల్లు అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాడు. అయితే అతను కొంచెం ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడుతుండటం వల్ల మిగతా గ్రూప్ అంతా ఇంగ్లీష్ మీడియం అని వేళాకోళం చేస్తూ ఉండేవాడు. అతను నాకు పరిచయం చాలా చిన్న కుర్రాడు, 23 ఏళ్ళు ఉంటాయేమో. సరే సంహౌ ఈ డింట్ డూ ద ఫిల్మ్. ఊరికే 4 నెలలు చేసి మానేశాడు. ఒక 6 నెలలు 1 year తర్వాత దేర్ వాజ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియోస్. రామ్ గోపాల్ వర్మ ఫోన్ చేసి, భరణి గారు ఒకసారి మనం కలవాలి. ఎక్కడంటే అన్నపూర్ణ స్టూడియోస్, ఇక్కడ ఆఫీస్ ఉంది చెన్నైలో, సవేరా హోటల్ ఎదురుగుండా సందులో. సరే వెళ్ళినప్పుడు నన్ను లోపలికి తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ కుర్చీలో కూర్చున్నాడు. అతను పెద్ద టేబుల్ మీద అటు కూర్చున్నాడు. ఇదేంటి అప్పుడే వీడు ఇక్కడ పట్టేశాడా ఏమిటి అనుకున్నాను. చూస్తే ఈ స్టార్టెడ్ నరేటింగ్ శివ నరేషన్ ఎలా ఉందంటే లిటరల్గా హీ హ్యాస్ షోన్ మీ ద ఫిల్మ్. సినిమా చూపించేశాడు, అంత గొప్పగా నరేట్ చేశాడు. సో అది ఆ సినిమా ఇట్స్ అ కల్ట్ ఫిల్మ్ అయిపోయింది. యాక్చువల్గా ఆ వేషం నేను కాదు సార్, మేము వెతుకుతున్నాం. ఎప్పుడో ఎవరు దొరకలేదు. ఓ రోజు ఎప్పుడూ నేను ఇప్పుడంటే తెల్లగా ఉంది కానీ అప్పుడు నల్లగా ఉండే గడ్డం, అలాగ ఒక జీన్స్ ప్యాంటు లాల్చి వేసుకెళ్తుంటే, భరణి ఆ వేషం మీరే వేయచ్చు కదా అన్నాడు. వేయమంటే వేస్తాం సార్, మాదే ఉన్నాను. అప్పటిదాకా సిగరెట్లే కాలుస్తుండేవాడిని, ఈయన పాన్ కూడా అలవాటు చేశాడు అన్నమాట. ఆ సినిమా అది గొప్పగా ఆడేసి అది కల్ట్ ఫిలిం. ఇవాళకి కూడా శివ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఆన్ తెలుగు సినిమా ఆర్ ఇండియన్ సినిమా ఈజ్ వెరీ మచ్. అలాగా అంచేత ఆ సినిమా అది ఎలాంటివంటే మాయాబజార్ లాంటివండి. అవి మళ్ళీ తీయడానికి లేవు సార్. అది ఇంకోసారి తీస్తే అంత కిక్కు వస్తుందో లేదో తెలియదు. మళ్ళీ సూర్యకాంతం వస్తుందా? రాదు కదా. అలాగా దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకుని ఓ నమస్కారం చేసుకుంటే మంచిది. పైగా ఆర్జీవి పరిస్థితి మీకు తెలుసు కదా. ఒక పాట అనుకుందాం. నేను కేవలం రచయితను మాత్రమే, భావయుక్తంగా పాడతా అంతే కదా. ఇదేంటి ఇంత గమకం రాయలేదు, ఇక్కడ ఇలా లేవలేదు, కింద పడేయలేదు అంటే నాకు అవేం తెలియవు. నన్ను కవర్ చేసుకోవడానికే ఇలాంటి మహానుభావులందరినీ పక్కన పెట్టుకున్నాను నేను. ఆ సౌండ్లో మనది తెలియదు, అది ఆ మ్యాజిక్ అన్నమాట. నేను పాడబోయే పాటలన్నీ నేను రాసుకున్నాను. సాహిత్యం ఉంది కాబట్టి. విశేషం ఏమిటంటే శివుడు వేరు కేశవుడు వేరు అని కొట్టుకు చస్తున్న వాళ్ళని చూసి ఇద్దరు ఒకటే, అది అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే ఇంకా వాడు గొప్ప వీడు గొప్ప, వాళ్ళిద్దరు గొప్పే, మనమే ఎదవలం అని చెప్పడం నా ఉద్దేశం. అంచేత ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ, ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ, ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. బయటికేమో లింగ రూపమయ్యా శివ, బయటికేమో లింగ రూపమయ్యా శివ, నువ్వు లోపల శ్రీరంగ రూపమయ్యా శివ, ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ.
శివా పైన 3 నామాలేనయ్యా శివ నీకు లోన 1000 నామాలంటయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నువ్వు ఎంత వేటగాడివయ్యా శివ బయటికేమో తోలు బట్టలయ్యా శివా బయటికేమో తోలు బట్టలయ్యా శివ నీకు లోపల పీతాంబరాలయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నువ్వు ఎంత వేటగాడివయ్యా శివ వల్లకాడి వైకుంఠమయ్యా శివా వల్లగాడి వైకుంఠమయ్యా శివాని కాలకూటమే అమృతమయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నువ్వు ఎంత వేటగాడివయ్యా శివ కడదీర్చేవాడవీవే అయ్యా శివా కడదీర్చేవాడవీవే అయ్యా శివ మమ్ము కాపాడేవాడవీవే అయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నువ్వు ఎంత వేటగాడివయ్యా శివ ఎంత పిచ్చివాడివయ్యా శివ ఎంత పిచ్చివాడివయ్యా శివ నువ్వు ఎంత మంచి ఎంతెంత మంచి ఎంతెంత మంచివాడి వయ్యా శివ మధ్య మధ్య అంతేనా ప్రశ్నలు అయిపోయా మంచివాడైన మంచి తండ్రి అనుకోండి వాడు సినిమాలో ఫస్ట్ మంచి తండ్రిగానే ఉంటాడు మధ్యలో మంచి తండ్రిగానే ఉంటాడు చివరిగా మంచి తండ్రిగా చచ్చిపోతాడు అదే నెగిటివ్ క్యారెక్టర్ అనుకోండి వాడి గెటప్ ఒకలా ఉంటుంది ప్రవర్తన ఒకలా ఉంటుంది భాష ఒకలా ఉంటుంది యాస ఒకలా ఉంటుంది పర్ఫార్మెన్స్కి అవకాశం ఎక్కువ ఉంటుంది అంచేత నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం శివుడు గలడు మీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు మీలోన గల శివుడు లోకములేలగలడు నాలోన గల శివుడు మీలోన గల శివుడు లోకములేలగలడు కోరితే శోకము బాపగలడు నాలోన శివుడు గలడు మీలోన శివుడు గలడు నాలోన గల శివుడు మీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు నాలోన గల శివుడు మీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు నాలోన శివుడు గలడు మీలోన శివుడు గలడు నాలోన గల శివుడు మీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నాలోన గల శివుడు మీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు పొద్దంటే రెంటిని మూయగలడు నాలోన శివుడు గలడు మీలోన శివుడు గలడు నాలోన గల శివుడు మీలోన గల శివుడు సగము పంచియగలడు నాలోన గల శివుడు మీలోన గల శివుడు సగము పంచియగలడు తిక్కతో అసలు తుంచేయగలడు నాలోన శివుడు గలడు మీలోన శివుడు గలడు
నాలో నగల శివుడు మీలో నగల శివుడు నాటకాలాడగలడు. నాలో నగల శివుడు మీలో నగల శివుడు నాటకాలాడగలడు. తెరదించి మూట కట్టేయగలడు. నాటకాలాడగలడు. తెరదించి మూట కట్టేయగలడు. నాటకాలాడగలడు. తెరదించి మూట కట్టేయగలడు. 800 సినిమాలంటే అంటే ఏ సినిమా మీకు ఇష్టం అండి? కూర్చోండి. నాకు ఇందాక చెప్పాను నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టమని. నేను మాతృదేవో భవ అనే ఒక సినిమా చేశాను. తర్వాత ఆమె అనే ఒక సినిమా చేశాను. ఈ సినిమా చూసిన ఆడవాళ్ళు నేను అమెరికాకి వెళ్ళినప్పుడు నన్ను చంపేద్దామని ప్లాన్ చేశాను. ఆవిడ అమ్మాయి లేచి, సార్ మీరు ఆ సినిమా, నేను అప్పుడు 18 years అండి, ఆ సినిమా చూసినప్పుడు నాకు మిమ్మల్ని అంటే ఇప్పుడు ఏం చేయొద్దమ్మా నాకు పెళ్ళాం పిల్లలు అన్న చెప్తున్నా. అంత అంటే ఒక పాత్ర నేను ధరించినప్పుడు వాళ్ళలో ఉండే కోపం బయటకు వచ్చిందంటే ఆ పాత్ర పండినట్లు లెక్క. పాలకొల్లులో ఒకసారి కథానాయకుడు ఎన్టీ రామారావు గారు నటించిన సినిమాలో అల్లు రామలింగ గారు ఒక వేషం వేస్తారు. ఆ వేషం ఏమిటంటే మన చిన్నపిల్లల హాస్టల్లో వార్డెన్ ఒక 50 గ్లాసులు నీళ్లు పెట్టి ఒక ఇంకు పిల్లర్తో పాలేస్తుంటాడు. అందులో తెల్లగా అవుతాయి అంతే. ఆ పాపం ఆ పిల్లలు తాగుతుంటారు. ఇది ఈ సినిమా 100 days ఆడేసింది. బ్రహ్మాండమైన సభ జరుగుతోంది. అందరూ మాట్లాడాక అల్లు రామలింగ గారిని పిలిచారు. పిలిచిన మైక్ పట్టుకోగానే జనంలోంచి ఒకడు పచ్చి బూతులు తిడుతూ చెప్పు విసిరాడు. అంత పని చేస్తావరా, పిల్లల్ని ఎంత ద్రోహం చేస్తావా అని ఇక నోటికి వచ్చినవని ఆ చెప్పు టక్కున పట్టుకున్నాడు. పట్టుకుని అల్లు రామలింగయ్య గారు ఏమన్నారంటే, ఇదే నాకు నేషనల్ అవార్డ్, దిస్ ఈజ్ మై నేషనల్ అవార్డ్ అంటే ఆ వేషంలో నేను అంత జీవించాను. ఇప్పుడు సూర్యకాంతం గారు ఉన్నారు, 300 వేషాలు వేసింది, 300 సినిమాలు చేశారనుకోండి. 300 వేషాలు ఒకటే వేషం, అత్తగారి వేషం. ఫైనల్గా ఏమిటి, ఎవరన్నా అత్తగారు కొంచెం కోపిస్తే అయితే ఆవిడ క్యారెక్టరైజేషన్ అంతా ఒకటే పదం. ఆవిడ అచ్చం సూర్యకాంతం గారు అంటే చాలు, ఇంకేం చెప్పక్కర్లే. ఆవిడ వేలెత్తి చూపించడానికి వీల్లేనంత నటన చేసింది. ఆవిడ పేరుని తెలుగు రాష్ట్రంలో ఎవరికి పెట్టకుండా కూడా చేసింది. మళ్ళీ సూర్యకాంతం అని ఎవరు పెట్టుకోలేపారు. అంటే వాట్ ఎ పెర్ఫార్మెన్స్ అండి. ఒకవేళ ఇవాళ నిజంగా పట్టుకుంటే 20 ఆస్కార్లు ఆవిడకి ఇచ్చినా తప్పులేదు. అంతటి మహానటి, అలాంటి ఒక తెలుగు జాతిలో మనకి ఎస్వి రంగారావు ఉన్నాడు, సావిత్రి ఉంది, సూర్యకాంతం, ఎస్వి ఎన్టీ రామారావు, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ఛత్రఛాయలో ఇవాళ ఇండస్ట్రీ వైభవంగా వెలిగిన ప్రదేశంలో మనం ఇవాళ కూర్చుంటే మన పూర్వజన్మ సుకృతంగానే భావిస్తాం. చూసారా, సూర్యకాంతం గారి కోడలు కొడుకు ఇద్దరు ఇక్కడే ఉన్నట్టు. ఒకసారి లేచి నిలబడి నాన్న. అది ఆవిడ మీద ఒక పుస్తకం వేసినప్పుడు ఆవిష్కరణకి నేను వచ్చాను, వారు నా పక్కనే ఉన్నారు. అంటే చెప్తున్నా, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కాకినాడ నుంచి అలా వచ్చి చెన్నైకి వచ్చి నాటకాలు వేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక ఏమంటే ఒక్క సింపుల్ ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున లాంటి మహానటులు వేదిక మీద ఉండగా, సూపర్ స్టార్స్ ఉండగా ఎవరన్నా సినిమాకి గుండమ్మ కథ అని పేరు పెట్టిందంటే ఆ స్థాయి ఏమిటి ఆవిడది? గుండమ్మ కథ అని అసలు ఎంత అంటే ఇంకోటి, ఆవిడ ఎంత గొప్ప స్థాయితో పాటు వీళ్ళ సంస్కారం. గుండమ్మ కథ అని పేరు పెడితే ఎన్టీ రామారావు ఊరుకున్నా అంటే ఎంత గొప్పవాళ్ళు అండి. వాళ్ళ సంస్కారాలు, అలాంటి సంస్కారవంతుల మధ్య మనం పెరిగింది చెన్నైలో సినిమా పరిశ్రమ. ఉత్త సినిమా అంటే సినిమా కాదండి, ఈ టీచర్స్ సో మచ్ థింగ్, ఎన్నో సంస్కారం నేర్పింది మనకి. అలాంటి మహానుభావులను మనకి ఇవాళ స్మరించుకునే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఆంధ్రా క్లబ్ వాళ్ళందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాను. సార్, మీరు స్పిరిచువల్ పాత్రలో పోతూ ఉన్నారు. ఇప్పుడు
అండ్ మీరు సినీ రంగంలో కూడా ఉన్నారు. ఇది స్పిరిచువల్లో పోయేటప్పుడు మన శాస్త్రము వేదము అంతా మీరు తెలుసుకుంటూ ఉంటుంటారు. అట్లీస్ట్ మన మైండ్లో ఇదంతా స్టోర్ అవుతూ ఉంటుంది. మీరు సినీ రంగంలో మీరు అది చేసేటప్పుడు ఈ వాల్యూస్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? వాల్యూస్ మనం ఎంత వేదం విన్నాము, ధర్మం విన్నాము, మన ఈ సినీ రంగంలో రకరకాల ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి. అమ్మా, నిజానికి పద్మపత్ర మివాంభస అని ఒక తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలిగిన తేనే వర్కౌట్ అవుతుంది. నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన నశించు అన్నాడు. నీటి బొట్టు వేడివేడి పెనం మీద పడగానే అయిపోతుంది. నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన నశించు. ఆ నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు. అదే నీటి బొట్టు కనుక తామరాకు మీద ఉంటే కాసేపు ముత్యంలా ఉంటుంది. ఆ నీరమ శుక్తిలో బడి మణిత్వముగా ఉంచు సమంచిత ప్రభన్ అంటాడు. అంటే ప్లేస్మెంట్, వేర్ యూ పుట్, ఎక్కడ నువ్వు పడ్డావు, నీ సంస్కారవంతమైన నీ గ్రూప్ ఎలాంటిది. ఇది ఒక పాత అయితే మొగుడు ఎంత దుర్మార్గుడై ఉండొచ్చు, పిల్లల అల్లరై ఉండొచ్చు, పని మనుషులకు తాకిడై ఉండొచ్చు. ఇంటి మధ్య రోజు అష్టావధానం చేసే ఆడవాళ్ళతో పోలిస్తే మేమంతండి మా బతికింత. అందుకనే ఒకసారి కాకినాడ వెళ్ళినప్పుడు ఒక ఉమెన్స్ లిబ్ వాళ్ళు నాకు ఇది రాసిచ్చారు మా మీద. అంటే ఉమెన్స్ లిబ్ మీద ఏదైనా ఒక పోయిటరీ రాసామండి. నేను రాశాను, మా ఆవిడని దృష్టిలో పెట్టుకు రాశాను. మా ఆవిడికి మంత్రాలు వచ్చు. ఏడ్చే పసిపిల్లాడికి పాలసీసా అయిపోతుంది, మామగారికి వేడివేడి కాఫీ ఫ్లాస్క్ అయిపోతుంది, అత్తగారి నడ్డి కింద పీట అయిపోతుంది, రాత్రి పడగదిలో నాకు రగ్గైపోతుంది, పొద్దున్నే మా వాకిట్లో ముగ్గైపోతుంది. మా ఆవిడికి మంత్రాలు వచ్చు. అంచేత బ్యాలెన్స్ అనేది ఇష్టం మీద ఏర్పడింది. మన డివిజన్ ఆఫ్ లేబర్ సిగ్మెంట్స్గా విడగొట్టుకోనే మా జీవితం, అంతే. దట్సాల్. దేనిక చెప్పే కదా, మనకి కోరికలన్నీ తీరిపోయాయి, మిగిలిన ఆశయాలే. కాబట్టి ఇవాళ మనకి పోయేది ఏం లేదు. ఇంతకన్నా సద్దన్నం చాపని నమ్ముకున్నవాడిని నేను. ఏమి పోయినా బెంగలేదు మనకి. ఎందుకంటే ఐ టోల్డ్ యూ, ఫస్ట్ వస్తున్నప్పుడు ఒక నిర్మాత దామరాజు హనుమంతరావు గారు నన్ను ఇండస్ట్రీకి రావాలి అన్నప్పుడు, నేను ఫస్ట్ ఇక్కడ చూసి వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ బయలుదేరింది, వచ్చేస్తోంది, నిద్ర పట్ల. నేను ఇండస్ట్రీకి వస్తున్నాను, ఏమవుతుందో, నన్ను ఆదరిస్తారో లేదో, నేను అంతటి ప్రతిభావంతుడో కాదో, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో. చార్లీ చాప్లిన్ లండన్ నుంచి హాలీవుడ్ వెడుతున్నప్పుడు షిప్లో అప్పుడు కొన్ని నెలలు ప్రయాణం చేసిన తర్వాత తెల్ల వారుతోంది, అక్కడంతా లైట్లు కనిపిస్తున్నాయి. ఇతను డెక్ మీదకి వచ్చాడు చార్లీ చాప్లిన్. చూశాడు వెలుగులు చిమ్ముతున్న నగరం హాలీవుడ్. హే హాలీవుడ్, ఐఎమ్ కమింగ్ హియర్ టు కాంకర్ యూ అన్నాడు. హీ కాంకర్డ్. అంత అహంకారం లేకపోయినా నేను ఇలా పెన్ను పట్టుకుని, నేను చెన్నైకి వస్తున్నాను, నన్ను ఆశీర్వదించు తల్లి అన్నాను. ఆశీర్వదించా. కోరికలకు ఆశయాలకు తేడా ఏంటి? కోరిక అంటే నేను బాగుండాలి, మా ఆవిడ బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి. ఆశయం అంటే సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, భూమి బాగుండాలి, ప్రపంచమంతా బాగుండాలి. అది ఆశయం. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని లోకోయం క్షోభరహిషం బ్రాహ్మణా సంతు నిర్భయ. ప్రపంచంలో భారతదేశంలో తప్ప ఇంకెప్పుడు ఇలా కోరుకునేవాడు ఎక్కడ ఉండరు వేరే దేశాల్లో. నా రాష్ట్రం బాగుండాలి, నా దేశం కాదు, లోకోయం క్షోభరహితం. అలాంటి ఒక ఉన్నతమైన సంస్కారం నుంచి వచ్చిన జాతి మనది. అందుకని వీ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్. నేను ఆటగదరా శివ రాసిన తర్వాత శ్రీశైలం వెళ్ళాను. ప్రోగ్రాం అయిపోయింది, పొద్దున్నే అభిషేకం చేస్తున్నాం. అభిషేక వాళ్ళు మామూలు జనం వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఒక 70 ఏళ్ల
వృద్ధురాలు, తెల్ల జుట్టు, తెల్ల డ్రెస్సు, విభూదితో వచ్చింది. నేను చూస్తున్నాను. శ్రీశైలంలో మనం శివుణ్ణి ముట్టుకుని తల తాటించవచ్చు ఇలాగా. ఆవిడ శివలింగాన్ని ఇలా పట్టుకుని తల పెట్టి, ఈ జన్మకి ఇంతేరా మల్లన్న అన్నప్పుడు ఆవిడ కన్నీటి బొట్లు ఆ శివలింగం మీద పడ్డాయి. ఒళ్ళు జల్లుమంది నాకు. ఎన్ని అభిషేకాలు చేసి ఉంటాం మనం, పాళ్లతో, నీళ్లతో, తేనెతో, కానీ కన్నీటితో ఎప్పుడైనా చేసామా? ఆహా, ఈ జన్మకి ఇంతేరా మల్లన్న, ఎంత గొప్ప మాట. మల్లికార్జున స్వామిని మల్లన్న అని క్లోజ్గా పిలుచుకుంటాను. ఈ శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. ఒకసారి శ్రీశైల శిఖరం కనపడితే జన్మరాహిత్యం ఒక నమ్మకం మనకి. అలాంటిది ఈవిడేమిటి ఈ జన్మకి ఇంతే అంటోందంటే, ఫస్ట్ టైం వచ్చిందా, ఈ లాస్ట్ టైం వస్తుందా? ఈ ఒక్క పదం నన్ను 2-3 రోజులు చాలా మానసికంగా ఇబ్బంది పెట్టింది. అందులోంచి పుట్టిన పాట ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. ఈ జన్మకింతేర మల్లనా, ఇంకో జన్మ నాకీయ మల్లనా. ఈ జన్మకింతేర మల్లనా, ఇంకో జన్మ నాకీయ మల్లనా. ఈ జన్మకింతేర మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా. తల్లి గర్భములోన మల్లనా, తల్లి గర్భములోన మల్లనా, నా గుండె చప్పుడు నీవే మల్లనా. ఊపిరి తీసిన మల్లనా, నా ఊపిరి పోసిన మల్లనా. ఈ జన్మకింతేర మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా. వచ్చేటి జన్మాన మల్లనా, వచ్చేటి జన్మాన మల్లనా, నన్ను మారేడాకును జయ్యి మల్లనా. మారేడు దళమునై మల్లనా, శిరమున నిమిషమున్నాదాలు మల్లనా. వచ్చేటి జన్మాన మల్లనా, నన్ను మారేడాకును జయ్యి మల్లనా. మారేడు దళమునై మల్లనా, శిరమున నిమిషమున్నాదాలు మల్లనా. ఈ జన్మకింతేర మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా. కొండంత ఎదిగాను మల్లనా, కొండంత ఎదిగాను మల్లనా, నువ్వు కనిపించనే లేదు మల్లనా. కన్నీళ్లతో నేను మల్లనా, నిలువునా కాలిపోయానయ్య మల్లనా. కొండంత ఎదిగాను మల్లనా, నువ్వు కనిపించదే లేదు మల్లనా. కన్నీళ్లతో నేను మల్లనా, నిలువునా కాలిపోయానయ్య మల్లనా. గుండెలో ఉన్నావ మల్లనా, మా గుండెలో ఉన్నావ మల్లనా. మేము గుడ్డోళ్ళమయ్యాము మల్లనా, పుట్టు గుడ్డోళ్ళమయ్యాము మల్లనా. అందుకే ఈ జన్మకింతేర మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా. ఇంకో జన్మ నాకీ మల్లనా.
ఇంకో జన్మకి నాకే కాదు ఇక్కడ కూర్చున్న 90 మందికి నచ్చింది శాంతాభవన్. శాంతాభవన్లో తక్కాలి చట్నీ. అవునా కదా? మేము మా గురువుగారి ఇల్లు 13 TC రోడ్ తనికాచలం రోడ్ ఉండేది. మా గురువుగారు 5ంటికి లేచేవాడు. మేమంతా స్నానాలు చేసి 6 గంటకల్లా బయలుదేరి శాంతాభవన్కి పెడుతుండేవాళ్ళం. ఆ సాంబార్ పరిమళం తలుచుకుంటే నాకు ఇప్పటికి కూడా నోరూరుతుంది. అంత అద్భుతమైన అట్మాస్ఫియరు. అలాగే వరుసగా పూలదండలు అన్నీ ఉండేవి వరుసగా. ఆ పూలదండలు ఎంత బాగుండేవంటే ఎవడన్నా కొని మన మెళ్ళ వేయకపోతే మనమే కొనుక్కుని మెళ్ళ వేసుకోవాలి, నాలంత బాగుండేవి. సో పాండీ బజార్ అనేది నా జీవితంలో ఒక మరుపురాని ఘట్టం. అక్కడ పూర్ణ కిళ్ళీ షాపు ఉండేది. వాడు లుంగి వేసుకుని అక్కడక్కడ చిరిగిపోయిన బనీలతోటి కోట్ల రూపాయల వ్యాపారం చేసేవాడు. ఆ ఎదురుగుండా నిలబడ్డ వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించేవాడు. చాలా ఆప్యాయంగా ఇచ్చేవాడు. ఆ పూర్ణ కిళ్ళీ కొట్టులో కిళ్ళీ తిని ఆ పూర్ణ మొత్తం పాండే బజార్ మీద నేను పోయిటరీ రాస్తే అది చదివి కన్నీళ్ళు పెట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. పాండే బజార్ గుర్తొచ్చి ఆయనకి. అంచేత వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద ఎర్త్ ఈజ్ పాండే బజార్. మేమున్న పాండే బజార్ గురించి మాట్లాడాను. అమ్మ అదే అప్పటి పరిస్థితులు ఏమిటంటే అమ్మ, ఇప్పుడు ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్నీ మారిపోయాయి. పూర్వం ఇంటి ముందు అరుగులు ఉండేవి. ఎందుకు? ఎవరన్నా ఇంట్లో భోజనం చేసే ముందు బయటికి తలుపు తీసి అరుగు మీద ఎవడన్నా కూర్చున్న అభ్యాగతి స్వయం విష్ణు. ఎవరన్నా నైనా కూర్చున్న భోజనం ఆకలిస్తుందా దాహమా అని అరుగులు ఉండేవి. ఇప్పుడు అరుగులు పోయేసి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని ఒక బొమ్మ పెడతారు. అంటే వాడు రాకూడదు. పూర్వం మా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారని వాళ్ళ బట్టలు చెప్పులు దాచేసేవాళ్ళం, ఇంకా కొన్నాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉండాలని. ఇప్పుడు వాళ్ళు వస్తున్నామని ఫోన్ చేయగారు, అదే మేము బాంబే పెడుతున్నామండి అదేంటో మరి. సో దట్స్ న్యాచురల్లీ. సో ఎప్పుడైతే హ్యూమన్ రిలేషన్స్ అన్నీ సెల్లో బంధించబడ్డాయో, సెల్లో మొగుడు ఇప్పుడు ఇంట్లో పిల్లలు భోజనం చేయమన్నా మెసేజ్ పెట్టాల్సి వస్తుంది కదా. వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు, ఐ ఆల్రెడీ గాట్ స్విగ్గీ అని. అవును కదా? సో రిలేషన్స్ ఆర్ స్ట్రగలింగ్. ఏం చేస్తాం? సో మన అదృష్టం ఇంకా మనకి పిల్లలు కొంచెం కొద్దో గొప్ప గౌరవిస్తున్నారు. మనం కాస్త ఇంకా భవిష్యత్ తరాలు తలుచుకుంటే మనకు భయం వేస్తుంది. అయ్యా మన పురుషోత్తం గారు చాలా అందరూ తృప్తిగా ఉన్నారని భావిస్తూ, సినిమా డైలాగు ఇక్కడ ఎందుకు చెప్పలేమంటే అంగే కాసు కుడిపారిలే అయినా సరే అని చెప్తా అంటే, ఈ నిర్వహిస్తున్న ఎవరైనా సరే దీనికి ఎవరో ఉంటారు కదా, వాడు మగాడ్రా బుజ్జి. సో ఆయన అడిగారు కదా, సరే పాప మీరు అడిగారు కదా. అంటే ప్రపంచమంతా మనకు తెలియంది నాన్న అంటే 2 ఎడ్ల బండికి 2 చక్రాలు నడిగితేనే సంసారం ముందుకు సాగుతుంది. కాకపోతే ఏంటంటే కవులు, గాయకులు, రచనలు, పోయిటరీ అంతా అమ్మ గురించి వేలాది కావ్యాలే ఉన్నాయి. అమ్మల గన్నయ్యమ్మ, ఊరమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కరపారడి ముచ్చడి అమ్మ, తన్నులో నమ్మిన వేల్పులమ్మ, అణమ్ముల ఉండడి అమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అన్నాడు పోతన. ఇది నాన్న గురించి. ఇప్పుడే మా ఈ ఆవిడ పావని గారు, ఈ కుర్రాడి పేరేంటే శ్యామకృష్ణ, ఇద్దరు ఇప్పుడే 5 నిమిషాల ముందే పరిచయం నాకు. అంటే ఇందాక 6 o'clockకే పరిచయం. అయినా సరే వాళ్ళ ప్రొఫెషనల్
కాబట్టి వాళ్ళు నేను ఏ రాగంలో అంటే అసలు మనం రాగాల్లో పాడితే సంగతి చెప్తున్నా, నేను ఏం పాడతానో వాళ్ళకి తెలియదు. అయినా సరే పాపం నన్ను ఒక లైన్లో పెట్టి మేనేజ్ చేసిన వాళ్ళందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఇతను దాదాపు ఒక 30-40 ఏళ్ళ నుంచి వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్. హీ వాజ్ ఎ జర్నలిస్ట్ ఎర్లియర్, మృదంగిస్టు. ప్రపంచం వ్యాప్తంగా నేను ఎక్కడ వెళ్ళినా నాకు ఈ డోలక్ అతను మృదంగం వాయిస్తారు ఇప్పుడు సహకారంగా. సో వక్షం వేణు గారు వారి పేరు. వీరి ఊరే పురుషోత్తం గారిది. దట్ ఈస్ ద రీజన్ వై ఐ కేమ్ హియర్. అదొక లింక్ ఉంది. ఇది ఎవరి దగ్గర ఉందా ఇది నాన్న వెనకబడ్డాడని, ఎందుకంటే వెతుక్కునేటప్పటికే జీవితం అయిపోయేలా ఉంది. ఇందులో నా ప్రోగ్రాంలో చివరిది, నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతమంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న, ఇద్దరి శ్రమ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న, ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడమే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఏమైనా బాధపడ్డా? అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్నకి మాత్రం దండెను కూడా నిండదు. తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారు అంచు ఉన్న పట్టుపంచ ఒక్కటే. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు. వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లో పనికొస్తుంది, నాన్న ఎందుకు పనికిరాడని మేము తీర్మానించుకున్నప్పుడు కూడా వెనకబడ్డది నాన్నే. నాన్న ఇలా వెనకబడ్డానికి కారణం ఆయన ఇలా అందరికీ వెన్నెముకగా ఉండడమే. వెన్నెముక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో బహుశా నాన్న వెనకబడ్డానికి కారణం. ముఖ్యంగా ఏ కార్యక్రమానికైనా జనం, ప్రజల అప్లాట్స్. ఇవాళ హాలు పూర్తిగా నిండి చాలామంది నిలబడ్డారంటే ప్రోగ్రాం సూపర్ హిట్ అని అర్థం. ఎప్పుడైతే హాల్ నిండిందో కళాకారుల మనసు హృదయం నిండుతుంది. అదే దీనికి అంతకన్నా ఆ చప్పట్లేరా ఆకలి కొన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలన్న. అంచేత ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు చెప్తుంటారు.